ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలో భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. చాట్రాయి మండల ఎంఆర్ఓ ఎం గీత గారు, మండల రెవెన్యూ సర్వేయర్ ప్రేమ్ కుమార్ గారు మరియు విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్స్, విఆర్ఏలు మంకొల్లు గ్రామంలో భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రావు గారు, సత్యంబాబు గారు, సీను గారు తదితరులు పాల్గొన్నారు. మంకొల్లు గ్రామం మొత్తం తిరిగి ప్రజలందరికీ అవగాహన కల్పించారు. పని కోసం మేము ఏడదాకొస్తే ఎన్ని మాట్లాడాయా పర్వాలే 5 నిమిషాలే నీకు 6 నిమిషం ఉంచాం. నీకు లాభం మాకు నష్టం. రండి, మీరు ముందు ఉండాలా. ఫోటో తీసారా? అంతా వీడియోనా? ఫోటో తీసి రెండే నువ్వు తీసుకో, రెండే బ్లాక్స్ చేసి సరే సరే అంతా తమిళే ఇప్పటి నుంచి ఇదంతా తమిళే. ఇక్కడ ఇయే రోడ్ గురించి ఇల్లు కూడా టీఆర్పీ ఉంది. అది 4 సరే సరే ఇదంతా కలిసి ఒకే బ్లాక్ చేస్తాం. కోఆర్డినేట్స్ కంపలేదు కదా. కోఆర్డినేట్ మామూలుగా తెస్తున్నా. మేడం కూర్చోండి మేడం. మనది ఓటు సరిగ్గా విజిబుల్ అవ్వట్లేదు సార్. మేడం కూర్చోండి. ఇంకో చైర్ తీసుకుని ఏం చెప్తున్నాను, నువ్వు కూర్చోవలసింది కంపల్సరీ. నన్ను నుంచో నుంచో నేను అడగను. మొత్తం తెలిసి 50 మొత్తం తెలిసేనా? టైల్స్ వచ్చి సరైన అది ఓల్డ్ రిఫరెన్స్గా వన్బీలో కూడా 1B తీసేపటికి ఓల్డ్ సైడ్ నెంబర్ కనబడుతుంది, ఈ టైల్ నెంబర్ కూడా కనబడుతుంది.
మనకి 247 ఎకరాలు ఏడెగులు. అందులో ఓల్డ్ పట్టదారులు ఎవరున్నారో వాళ్ళ పేర్లో వస్తాయి. వాళ్ళ పేర్లు వస్తే ప్రతి అనుభవంలో ఉన్న పేరు కూడా వస్తాయి. అలా ఉన్నాయి. మనకి 1400 ఎకరాలేమో టీఆర్పీ ఉంది, 1400 ఎకరాలేమో మిరప, 320 ఎకరాలేమో పొలం. ఈ 4 భాగాలు. ఇప్పుడు మనకి ఏంటంటే పూర్వం 1400 ఎకరాలు అందులో టీఆర్పీలో కొన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కానీ అవి తీసుకో మనకి రికార్డెడ్గా ఏది ఉంటే ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అప్పుడు అప్పీల్ తీసుకుంటాం. దాని మీద మేము రాస్తాం జేసీ గారికి అంటే రీసెంట్ ఇప్పుడు మనం ఏంటో అవగాహన సదస్సు పెట్టాం రైతులకు తెలియజేయాలని ఉద్దేశం మీద తమగా చేయించాను. అంటే చిన్న చిన్న రైతులు పొలాలు అయినప్పటికీ ఇంకోసారి కూడా సభ పెట్టాలి. ఇంకోసారి సభ పెట్టాలి తెలియాలి కదా. కానీ ప్రతి ఒక్క రైతుకు కూడా నోటీస్ ఇస్తాం. ప్రతి ఒక్క రైతుకి నోటీస్ ఇస్తాం. ఏ రైతు వచ్చినా ఆ రైతు కూడా మేము వచ్చేట్టుగా అడ్రస్ చూపిస్తాం. తర్వాత ఒకే పొలంలో 2 ఉన్నారనుకోండి, ఇద్దరికి సపరేట్గా ఎల్పిఎంస్ కావాలి కదా. ఆ స్పాట్లో వాళ్ళు మా ఇద్దరికి చేసి 2 ముక్కలు చేసాడు అని అన్నారనుకోండి, వాళ్ళ దగ్గర స్పాట్లోనే స్టేట్మెంట్ తీసుకుని స్పాట్లోనే వాళ్ళకి చేస్తామని చేసి ఇప్పుడు 1-2 సెంట్లకి మనం కన్సిడర్ చేసుకోవాల్సిందే తప్పలే. ఒక సెంట్ అది కన్సిడర్ చేసుకోవాల్సింది అదే కరెక్ట్. మరీ అబ్జెక్షన్స్ వచ్చే ఏర్పడ మాత్రం ఏదైనా చిన్న చిన్న అంటే మీ లెవెల్లోనే సెటిల్ అయిపోవాలి. ఈ లెవెల్లోనే సెటిల్ అయిపోవాలి. మరీ ఎక్కువ ఎక్స్టెంట్ విస్తృతం తేడా వచ్చినప్పండి మేము అప్పీల్ ఇస్తాం, మీకు నోటీస్ ఇస్తాం. మీ అబ్జెక్షన్ మీరు అప్పీల్ చేసుకుంటారు. దాని మీద 1-2 సార్లు చూస్తాం. భూమి మీద చూసిన తర్వాత మాకు ఇంకా అది అంతవరకు ఏముందనుకునే లెక్క అయితే మేము వ్యాలిడేషన్కి వెళ్ళిపోతాం. మీ దగ్గర డాక్యుమెంట్స్ ఇది కంపేర్ చేసుకుని సరిపోయింది అనుకుంటే సరిపోయింది. నిజంగా మా వాళ్ళు ఏదో చిన్న డివిజన్ తక్కువైంది అనుకోండి, అది 2వ సారి వచ్చినప్పుడు పెరిగింది అనుకోండి, దాన్ని కూడా సరి చేస్తాం. ఫైనల్ అయిపోవాలి. ఇది ఎవరో అనుభవం ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన ఒక మ్యాప్ వచ్చేస్తుంది. ఇబ్బంది ఉండదు ఇక. అది అదే ఆ విధంగా రీసెంట్గా పక్కగా చేస్తారు. అంత కంప్లీట్ అయిపోయింది. 1 కూడా ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ మార్గం 1 ఈజీగా వచ్చేస్తాయి. ఎవరికాళ్ళకి దాని క్యూఆర్ కోడ్ ఉంటుంది, చేస్తే మీ డేటా మొత్తం వచ్చేస్తుంది. డ్రోన్ పై చేసిన తర్వాత గ్రౌండ్ మీద ఎవరు ఏ పొజిషన్ ఉన్నారో, ఏ ఆకారంలో ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని బట్టే కోఆర్డినేట్ చేస్తున్నారు. ర్యాలీ కదా నోటీసులు ఎవరు ఇస్తారు? కమ్యూనికేషన్ టీమ్ ఎవరు? విలేజ్ కొండి పెట్టాలి, అందరూ కలిసి పెట్టాలి. ఎవరు ఏం బ్లాక్ ఏదైనా భూమి మీద రాళ్ళు తెచ్చుకోవాలి. మంచిది. ముందు మీరంతా ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే వరకు మనకు పర్మనెంట్ సర్వే లేదు. మీ పేరు సార్? మీ పేరు? ప్రేమ్ కుమార్ అండి, మండల సర్వే అండి. ఇప్పుడు అంటే సర్వే చేస్తున్నారండి ఏమన్నా? ఈ సర్వే చేయడానికి అవగాహన సదస్సు పెట్టామండి. ముందు అవగాహన సదస్సు పెట్టారు. వీళ్ళకి సర్వేలకి దిశానిర్దేశాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. మొత్తం ఇక్కడికి వచ్చింది సర్వేర్లు అండి. విలేజ్ సర్వేస్ అందరూ వచ్చారు. గ్రామ సభ కానీ టామ్ చేసేవాళ్ళు సార్. రైతుల కోసం ఎదురు చూస్తున్నాం. ఒక గంటలో వస్తారండి. ఎక్కడ సార్ కాంట్రాక్ట్ వచ్చి